హలో అండి, నమస్తే అందరికీ. ఈ వీడియోలో అయితే మనము డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్లో ఉండే ఈ 5 స్టేజెస్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. ఈ వీడియోలో ఏంటి అంటే ప్రతి ఒక్క స్టేజ్కి క్లియర్ డయాగ్రామ్ అయితే నేను ఇచ్చాను అండ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. చూడండి, ప్రతి ఒక్క ఎంఫసైజ్ స్టేజ్కి మన దగ్గర డయాగ్రామ్ ఉంది, డిఫైన్ స్టేజ్కి ఉంది, అండ్ అలాగే ఐడియేట్కి, ప్రోటోటైప్కి, టెస్ట్కి అన్నిటికీ ఉందన్నమాట. సో ఏంటి అంటే ఇప్పుడు ఈ డిజైన్ థింకింగ్ ఇన్నోవేషన్లో ఈ 5 స్టేజెస్ కనుక మనకు తెలిసాయనుకోండి, ఎంటైర్ చాప్టర్లో 50% ఆఫ్ ది సిలబస్ మనం కంప్లీట్ చేసినట్లే. ఇప్పుడు ఈ డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్ స్టేజెస్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ డెవలప్ చేయాలండి. ఒక ప్రోడక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ దిస్ పెన్. ఈ పెన్ను డెవలప్ చేయాలి అంటే ఫస్ట్ ఎంఫసైజ్ స్టేట్లో ఏం చేయాలి, డిఫైన్లో ఏం చేయాలి, ఐడియేట్లో ఏం చేయాలి, ప్రోటోటైప్లో ఏం చేయాలి, టెస్ట్లో ఏం చేయాలి, ఇవంతా పర్ఫెక్ట్గా చేస్తేనే ఈ అవుట్పుట్, ఈ పెన్ అనేది మనకు కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇన్ కేస్ అలా ఇక్కడ ఏదో ఒక దాంతో మనకి ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఈ పెన్ అనేది సరిగ్గా రాదు. సో ఇదే ఈ డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్ యొక్క మెయిన్ థీమ్. ఇప్పుడు ఈ డయాగ్రామ్ అయితే మీరు నీట్గా నోట్ చేసుకోండి. మనకు చాలా డయాగ్రామ్స్ అయితే ఉన్నాయి దీనిపైన, బట్ దిస్ ఈజ్ ది బెస్ట్ డయాగ్రామ్. నన్ను అడిగితే ఇదే చాలా బెస్ట్ డయాగ్రామ్, చాలా బాగుంటుంది డయాగ్రామ్, ఎగ్జామ్లో కూడా వేస్తే. సో ఎంఫసైజ్ అంటే ఈ సింబల్ వేయండి, డిఫైన్ అంటే ఒక టార్గెట్ సింబల్ ఉంది అది వేయండి, ఐడియేట్ అంటే ఒక బల్బ్ సింబల్ వేయండి, ప్రోటోటైప్ అంటే ఒక బుక్ సింబల్ వేయండి, టెస్ట్ అంటే చెక్ బాక్సెస్ సింబల్ వేయండి. ఇఫ్ యూ హ్యావ్ అన్ ఆల్టర్నేట్ సింబల్స్ దాన్ దిస్ యూ కెన్ ఫాలో దట్. ఓకే, ఇప్పుడు మనము డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్ ఎందుకు యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. జస్ట్ ఒక ప్రోడక్ట్ డెవలప్ చేయడానికి దీన్ని అయితే యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఎంఫసైజ్ స్టేట్లో ఏం జరుగుతుంది, డిఫైన్ స్టేట్లో ఏం జరుగుతుంది, ఇదంతా మనం నీట్గా చూసి డయాగ్రామ్స్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఎంఫసైజ్ అంటే ఇప్పుడు ఈ స్టేజ్లో స్టార్టింగ్ స్టేజ్ అనే దాన్ని ఎంఫసైజ్ అంటాం. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు నార్మల్గా మన దగ్గర టూత్ బ్రష్ ఉంది, ఆర్ ఎల్స్ ఇంకొక ఎగ్జాంపుల్ లైక్ షూస్ ఉంటాయి కదండి అందరి దగ్గర. షూస్, అబ్బాయిలకి షూస్ ఉంటాయి, అమ్మాయిలకి షూస్ ఉంటాయి, మనం అందరూ యూజ్ చేస్తూ ఉంటారు. ఈ షూస్ అనేది అథ్లెట్స్ ఉంటారు కదా, ఈ అథ్లెట్స్కి లేస్ ఉంటుంది కదా షూస్కి, అది ఊడిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఏంటి, ఇప్పుడు సెల్ఫ్ లేసింగ్ షూస్ వాళ్ళకి కావాలి. అదే ఇప్పుడు మన కాన్సెప్ట్. దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని అన్ని స్టేజెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఎంఫసైజ్లో మనం ఏం చేస్తాము, యూజర్ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకుంటాం అనమాట. ఇంటర్వ్యూ కానివ్వండి, సర్వే కానివ్వండి, లేకపోతే ఫీడ్బ్యాక్ కానివ్వండి, ఈ మూడిట్లో ఏదో ఒకటి తీసుకుంటాము. ఈ మూడు తీసుకొని యూజర్ యొక్క నీడ్స్ అన్నిటిని గ్యాదర్ చేస్తాం. దీనికి డయాగ్రామ్ చూడండి, యూజర్ అనేవాడు మధ్యలో ఉంటారు. వాట్ యూజర్ సేస్, వాట్ యూజర్ థింక్స్, వాట్ యూజర్ డూస్, వాట్ యూజర్ ఫీల్స్, ఇది దీని డయాగ్రామ్ అనమాట. ఈ సింపుల్ డయాగ్రామ్ మీకు ఇంకొంచెం అడ్వాన్స్డ్గా కావాలి అంటే సేస్లో వాట్ డూ యూ థింక్, ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ అంటే ఇంకొకరికి చెప్తున్నారనమాట యూజర్, నువ్వేమనుకుంటున్నావు, ఇది ఎక్స్పెన్సివ్గా ఉండాలా, ఏం థింక్ చేస్తారు, ఇది చీప్గా ఉంటే బాగుంటుంది, లేకపోతే ఇంకొకరు ఏం థింక్ చేస్తారు, ఎక్స్పెన్సివ్గా ఉంటే బాగుంటుంది, ఇంకొకరు మనం ఏమన్నా మిస్ చేస్తున్నాం, అదంతా ఏమన్నా క్వాలిటీ మిస్ అయిందా, అలాగా థింక్ చేస్తారనమాట. డూస్ ఏం చేస్తారు యూజర్స్, ఒక 2 ప్రోడక్ట్స్ తీసుకొని దాన్ని కంపేర్ చేస్తారనమాట. అండ్ ప్రైజెస్ చేస్తారు, ప్రోడక్ట్ని కంపేర్ చేస్తారు. ఫీల్స్ అంటే ఏం ఫీల్ అవుతారు, ఆ ప్రోడక్ట్ కొనుక్కోవడానికి కన్ఫ్యూజ్ ఫీల్ అవుతారు, నర్వస్గా ఫీల్ అవుతారు, దాని తర్వాత ఆ ప్రోడక్ట్ కొనడానికి ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతారు, అవన్నీ కూడా రాయొచ్చు. సింపుల్గా పెట్టాలి మీ డయాగ్రామ్ అంటే ఇది ఫాలో అవ్వండి, లేకపోతే ఇది ఫాలో అవ్వండి. ఇప్పుడు ఈ ఎంఫసైజ్ స్టేట్లో మన షూస్కి సంబంధించిన డేటా ఏం కలెక్ట్ చేస్తారు, చాలామంది యూజర్స్ ఉన్నారు, అందరు అథ్లెట్స్ అనుకోండి, వాళ్ళందరూ ఏం చెప్పారు, మాకు ఫాస్ట్గా రన్ చేసే టైంలో లేస్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది మాకు. ఎందుకు అంటే ఈ లేస్ తగులుకొని కొంచెం స్లో అవుతుంది, కొన్నిసార్లు పడిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చెప్పారనమాట ఇంటర్వ్యూలో. అలాగా ఎంఫసైజ్ స్టేట్లో ఇలాగా ఒక డేటా అనేది కలెక్ట్ చేసుకుంటారు. ఎయిదర్ ఇంటర్వ్యూని తీసుకొని కలెక్ట్ చేసుకుంటారు, లేకపోతే సర్వేస్ ఉంటాయి, సర్వేస్ తీసుకుంటారు, లేకపోతే నార్మల్గా ఫీడ్బ్యాక్ ఫామ్స్ ఫిల్ చేసి కూడా తీసుకుంటారు అనమాట. సో ఇది ఈ ఎంఫసైజ్ స్టేట్ ఓన్లీ ఫర్ కలెక్టింగ్ ది ఇన్ఫర్మేషన్ బై త్రూ ఎనీ ప్లాట్ఫామ్ అండి. కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ డిఫైన్ స్టేజ్లో ఏం చేస్తాం మనము, ఇప్పుడు ఫస్ట్ డిఫైన్ అంటే ఏం లేదండి, ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ తయారు చేయడానికి డిఫైన్. ఇప్పుడు అథ్లెట్స్ అందరూ ఏం చెప్పారు, మాకు షూస్ కట్టుకోవడానికి ప్రాబ్లంగా ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పారనమాట.
కాబట్టి దానికి ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏం తయారు చేయొచ్చు మనము, సెల్ఫ్ లేసింగ్ షూస్ మనం తయారు చేయొచ్చు అని దాన్ని ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఫస్ట్ మనము ఇన్సైట్స్ని అయితే అనలైజ్ చేసుకోవాలన్నమాట. ఈ ఇన్సైట్స్ని అనలైజ్ చేసుకున్న తర్వాత కామన్గా ఉండే ఇష్యూస్ని ఐడెంటిఫై చేసుకోవాలి. అంటే ఏది కామన్గా ఉంది, ఇప్పుడు అందరూ అథ్లెట్స్ ఉన్నారు, అందరూ కామన్గా ఏం చెప్పారు, లేస్ ఊడిపోతుంది అని చెప్పారు. సో అది కామన్గా ఉండేదాన్ని రౌండప్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని మనం డిఫైన్ చేయాలి. అంటే ఏంటి, సెల్ఫ్ లేసింగ్ షూస్. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉందా మనము కలెక్ట్ చేసిన ఇన్సైట్స్కి దీనికి అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ పర్ఫెక్ట్గా ఉంటే కంటిన్యూ విత్ ది ప్రాబ్లమ్ స్టేట్మెంట్తో మనం కంటిన్యూ చేసేసేయచ్చు. ఒకవేళ పర్ఫెక్ట్గా లేకపోతే మళ్ళీ ఇన్సైట్స్ దగ్గరికి వెళ్ళి అనలైజ్ చేసుకోవాలన్నమాట. హోప్ యూ అండర్స్టాండ్ ది డిఫైన్ స్టేజ్ అనేది ఓన్లీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి మాత్రమే. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ డెవలప్ చేయడానికి ఈ డిఫైన్ స్టేజ్. ఒకవేళ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మనకు బాగాలేదు, పర్ఫెక్ట్గా లేదు అనిపిస్తే మళ్ళీ వెళ్ళి అనలైజ్ చేసుకుంటాం. నెక్స్ట్ లెట్ us see ది ఐడియేట్ స్టేజ్లో ఏంటి, మన దగ్గర ఒక ఐడియా ఉంటుంది కదండి. ఇప్పుడు సెల్ఫ్ లేసింగ్ షూస్ అనేది మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనమాట. దానికి ఏ ఐడియా అయితే కరెక్ట్గా ఉంటుంది, అంటే ఏ షూస్కి అది పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎంత సైజులో ఉండాలి, అలాగా మనము అన్నిటినీ చేయాలన్నమాట. ఇప్పుడు సెల్ఫ్ లేసింగ్ షూస్ అనేదాన్ని మనం ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకున్నాం. లేదు అది ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కాలేదు అంటే ఇంకా ఏది అవ్వచ్చు మనకి ప్రాబ్లమ్ స్టేట్మెంట్, లైక్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చేసి అథ్లెట్స్ అందరూ ఉన్నారు, వాళ్ళకి లేస్ అనేది ఊడిపోతుంది, ఇదే మన ప్రాబ్లం అనమాట. ఇప్పుడు దాన్ని ఐడియా జనరేషన్ చేస్తాము. ఇప్పుడు ఏమేమి ఐడియాస్ రావచ్చు దానికి, షూస్ బదులు స్లిప్పర్స్ వేసుకుంటే బాగుంటుందా, లేకపోతే సెల్ఫ్ లేసింగ్ షూస్ వస్తే బాగుంటాయా, లేకపోతే లైక్ సంథింగ్ ఇంకొక అసలు లేసే లేకుండా షూస్ వస్తే బాగుంటాయా, ఇలాంటి మల్టిపుల్ ఐడియాస్ అయితే ఈ ఐడియా జనరేషన్ ఫేజ్లో మనం చూస్తామన్నమాట. ఫస్ట్ స్టెప్ ఏంటి, ఐడియా జనరేషన్. ఐడియా అనేది జనరేట్ చేస్తారనమాట. ఐడియా అనేది ఎలా జనరేట్ చేస్తారు, ఐడియేషన్ టెక్నిక్స్ ద్వారా. ఈ ఐడియేషన్ టెక్నిక్స్ ఎలా ఉంటాయి, బ్రెయిన్ స్టార్మింగ్, మైండ్ మ్యాపింగ్. బ్రెయిన్ స్టార్మింగ్ అనే చేయొచ్చు, మైండ్ మ్యాపింగ్ అనే చేయొచ్చు, ఇంకా చాలా ఉన్నాయండి ఐడియేషన్ టెక్నిక్స్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఈ ఐడియేషన్ టెక్నిక్స్ ద్వారా మనం చాలా ఐడియాస్ అనేది జనరేట్ చేస్తామన్నమాట. జనరేట్ చేసిన తర్వాత అది బాగా రీఫైన్ చేసి డెవలప్మెంట్కి పంపిస్తామన్నమాట. ఒక బెస్ట్ ఐడియాని ఈ ఫేజ్లోనే మనం చూస్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇదే ఐడియేషన్. ఈ డయాగ్రామ్ కూడా బాగా గుర్తుపెట్టుకొని ఈ డయాగ్రామే వేయండి. ఇప్పుడు ఐడియేషన్లో ఏం చేసాము, మనము ఒక బెస్ట్ ఐడియాని సెలెక్ట్ చేసాం అన్ని ఐడియాస్ నుంచి. ఓకే, ఇప్పుడు ప్రోటోటైపింగ్లో ఏం చేస్తాము, ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నాం సెల్ఫ్ లేసింగ్ షూస్ అయితే ఇక్కడ మనకి ఒక ఐడియా లాగా బయటకు వచ్చింది, ఒక బెస్ట్ ఐడియా లాగా. స్లిప్పర్స్ వద్దు, స్లిప్ అయిపోతుంది, లేసే లేకపోతే అసలు అథ్లెట్స్కి ఏది లూజ్ అవుతుంది ఏది టైట్ అవుతుంది అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. లేస్ ఉండాలి కానీ అది ఊడిపోకూడదు, అలా ఉండాలి అనే ఐడియాని మనం సెలెక్ట్ చేసామన్నమాట. దాంతో నుంచి ఇక్కడ ప్రోటోటైపింగ్కి వస్తాం. ప్రోటోటైపింగ్లో అంటే ఏంటి, రీఫైన్డ్ ఐడియా అనేది బాగా రీఫైన్ చేసామన్నమాట. అంటే ఇక్కడ తీసుకున్న ఐడియా అది రీఫైన్డ్ ఐడియా తీసుకొని బేసిక్ మోడల్ అయితే బిల్డ్ చేస్తామన్నమాట. బేసిక్ మోడల్ ఎలా బిల్డ్ చేస్తాం, నార్మల్గా కంప్లీట్గా కాకుండా ఒక బేసిక్ మోడల్ పేపర్ పైన డ్రా చేయొచ్చు, లేకపోతే ప్లాస్టిక్ మోడల్స్ చేయొచ్చు, ఇలాగ చాలా చేయొచ్చు అనమాట. అలాగే ఒక బేసిక్ మోడల్ బిల్డ్ చేసి దాన్ని ఒక యాప్తో కనెక్ట్ చేస్తాం. యాప్తో కనెక్ట్ చేయడం అనేది మ్యాండేటరీ స్టెప్ కాదు, ఎందుకంటే ఇది సాఫ్ట్వేర్ వాళ్ళకైతే పనికొస్తుంది. ఇప్పుడు మనం హార్డ్వేర్ సైడ్ చూస్తున్నాం కాబట్టి సంథింగ్ దేనితోనే కనెక్ట్ చేయాలి. ఇప్పుడు మనకు సెల్ఫ్ లేసింగ్ షూస్ కాబట్టి మనం ఖచ్చితంగా ఏదో ఒక టెక్నాలజీతో కనెక్ట్ చేయాలి, దాంతో కనెక్ట్ చేయాలన్నమాట. అండ్ టెస్ట్ విత్ యూజర్స్, కొంతమంది అథ్లెట్స్ని తీసుకొచ్చి వాళ్ళతో టెస్ట్ చేయాలన్నమాట. అదే ఈ ప్రోటోటైపింగ్ అంటే. ఒకవేళ ఆ యూజర్స్కి నచ్చలేదు అన్నారనుకోండి, మళ్ళీ బేసిక్ మోడల్ నుంచి మళ్ళీ స్టార్టింగ్ నుంచి డెవలప్ చేసుకుంటూ రావాలి. అర్థమైందా, ఇది ప్రోటోటైపింగ్ అంటే, ఒక చిన్న బేసిక్ మోడల్ని డెవలప్ చేయడం. దాని తర్వాత టెస్టింగ్. ఇప్పుడు ఒక బేసిక్ మోడల్ని డెవలప్ చేసి రీఫైన్ చేసి మనం తీసుకొచ్చామన్నమాట. తీసుకొచ్చిన తర్వాత మార్కెట్లో లాంచ్ చేసే ముందు చేయాల్సిన వర్క్ టెస్టింగ్ అన్నమాట. టెస్టింగ్లో 2 టైప్స్ ఆఫ్ టెస్టింగ్ ఉంటుంది, మాన్యువల్ టెస్టింగ్, యూజర్ టెస్టింగ్. మాన్యువల్ టెస్టింగ్లో వైట్ బాక్స్, బ్లాక్ బాక్స్, గ్రే బాక్స్ టెస్టింగ్, ఈ 3 టెస్టింగ్లు ఉంటాయన్నమాట. వైట్ బాక్స్ అంటే అంత టెక్నికల్ నాలెడ్జ్ ఉండేవాళ్ళు టెస్ట్ చేసేదన్నమాట. బ్లాక్ బాక్స్ అంటే నార్మల్ యూజర్స్, అంటే ఫ్రంట్ ఎండ్ మాత్రం టెస్ట్ చేసేదన్నమాట. గ్రే బాక్స్ అంటే ఆల్రెడీ అర్థమైపోతుంది, కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉండేవాళ్ళు, కొంచెం అసలు నాలెడ్జ్ లేని వాళ్ళు, అలాగా గ్రే బాక్స్ టెస్టింగ్ అంటారనమాట.
యూజర్ టెస్టింగ్ ఎలా ఉంటుంది? ఆల్ఫా టెస్టింగ్, బీటా టెస్టింగ్, యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఆల్ఫా టెస్టింగ్ అంటే ఏంటి? మనకి సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇప్పుడు మనం డెవలప్ చేసాము, మన పక్కన కో డెవలపర్ ఉంటారు, వాళ్ళతో టెస్ట్ చేయించడం, లేకపోతే ఇంకొక టీంలో మెంబర్ ఉంటారు, వాళ్ళతో టెస్ట్ చేయించడం ఆల్ఫా టెస్టింగ్ అనమాట. బీటా టెస్టింగ్ అంటే సెట్ ఆఫ్ ఫ్రెండ్లీ కస్టమర్స్తో డెవలప్ చేయించడం. అంటే మన ప్రోడక్ట్కి సెట్ ఆఫ్ ఫ్రెండ్లీ కస్టమర్స్ అయితే ఉంటారు. లైక్ బీటా వర్షన్ రిలీజ్ చేస్తున్నాం, మీరు టెస్ట్ చేయండి అని మనం చాలా సార్లు వినింటాం. అదే బీటా టెస్టింగ్ అంటే. యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటే నార్మల్గా యూజర్స్ అందరూ ఉంటారు కదా, ఆ యూజర్స్ లాంచ్ చేసిన తర్వాత వాళ్ళు ఏదైతే చేంజ్ చేశారో, అంటే చేంజెస్ చెప్పారో దాన్ని మళ్ళీ రీఫైన్ చేసి వదలడమే యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటారు. ఇది టెస్టింగ్. సో అన్నిట్లో నేను మీకు డయాగ్రామ్స్ క్లియర్గా ఇచ్చాను. సో ఈ డయాగ్రామ్స్ బాగా ప్రాక్టీస్ చేసుకొని ఈ డయాగ్రామ్స్ అయితే వేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. మనం మరిన్ని వీడియోస్లో అన్ని డయాగ్రామ్స్ అయితే చూద్దాము. సో థ్యాంక్ యూ అండి. నాకు తెలిసి ఈ వీడియోలో 5 కీ స్టెప్స్ అనేది మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. సీ యూ ఇన్ ద వీడియో సూన్. బాయ్ బాయ్.